భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం నుండి దోర్నాల ఘాట్ రోడ్లో ఆగని అటవీ శాఖ దందా. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లి గ్రామంలో సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇల్లు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట పట్టణంలో కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డేగల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చూపాలని అన్నారు. బీసీ జేజేబీసీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు జాతీయ సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి వివిధ సంఘాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు డేగల శ్రీనివాస్ ముందురాజ్. నేను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిని, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశంగా
విద్యార్థుల ఫీజు రిమెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ఈరోజు నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున 1000 మంది పైకి చిలుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా కొనసాగినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 6,000 కోట్ల పైచిలుకు ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రభుత్వ కార్యక్రమంలో కానీ, ప్రైవేట్ కార్యక్రమంలో కానీ, ఎటువంటి వర్ధంతి కార్యక్రమంలో కానీ, జయంతి కార్యక్రమంలో కానీ ఏమని చెబుతున్నానంటే పక్కా విద్యార్థులకు నేను ఉన్నాను, ఖచ్చితంగా నేను భరోసా ఇస్తున్నాను, విద్యార్థులు చదువుకోవాలి, రేపు కలెక్టర్లు లేకపోతే ఐఏపీఎస్లు ఐఏఎస్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలను దిక్సూచిగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దాన్ని తుంగలో దొక్కే విధంగా ఈరోజు స్కాలర్షిప్లు విడుదల చేయకూడదు అనేది దురదృష్టకరం. పిల్లల పట్ల ఇటువంటి నిస్వార్థమైన వెంటనే తక్షణమే ఖచ్చితంగా విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి, తల్లిదండ్రులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చుకొని అప్పులు తెచ్చి ఈరోజు ఫీజు కట్టే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కాలేజీలలో యాజమాన్యం కూడా పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా వెనుక ముందు ఆడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి విద్యార్థులకు తోడ్పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండాలని చెప్పి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు. హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి నీళ్లు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్ నగరం మంచినీటి అవసరాలు తీర్చడానికి మేము 7,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2008 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేశాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుండి హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు తెచ్చేందుకు మేము సుంకీషుల ప్రారంభిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్ళైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు, 2,600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1,370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కూడా 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి. 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టిరు. మీరు ఇవాళ ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు సీజ్ చేసిన పోలీసులు, పోలీస్, రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు లారీలను చింతలపూడి తెలంగాణ సరిహద్దుల్లో చెక్ చేస్తే సుమారుగా 21 లారీ పట్టుబడినట్లు తెలుస్తుంది. ప్రతి లారీ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామాలు పేరు మీద బిల్లు ఉంటుంది. 20 టన్నుల బిల్లుకి 40 టన్నుల ఇసుక, 30 టన్నుల బిల్లుకి 60 టన్నుల ఇసుక రవాణా అవుతున్నట్లు గుర్తిస్తున్న అధికారులు
తాళ్లపూడి, అన్నదేవరపేట, కొవ్వూరు ఇసుక ర్యాంపు దగ్గరలో ఉన్నటువంటి లారీ యజమానులు ట్రాక్టర్లతో వారి ఇంటి దగ్గరకు తొలగించుకొని రాత్రిపూట లారీలోకి లోడ్ చేసుకొని ఎలాంటి బిల్లులు లేకుండా వస్తున్నట్లు గుర్తిస్తున్న అధికారులు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశిష్టమని, ఆమె మహిళా చైతన్యం మరియు శక్తికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఐలమ్మ భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపింది. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఒక ఉద్యమకారురాలు, ఒక పోరాట పటిమ కలిగినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డ. ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలో జన్మించి పేదల కొరకు, బడుగు బలహీన అట్టడుగున అనగారినటువంటి ప్రజల కొరకు ఈరోజు నీతికి, నిజాయితీకి, అన్యాయాన్ని ఎదిరించి, అవినీతిని ఎదిరించి పోరాట పట్టణ కలిగినటువంటి ఒక చాకలి ఐలమ్మ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి నవ సమాజం ఈరోజు వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను అమలు చేసే దిశలో ప్రజలు ఉండాలని కోరుతూ ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నిజాం నవాబ్కి ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెలుగువర్ణం పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి సుభాష్ కాలనీలోని బస్టాండ్ సెంటర్లోని చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ జోహార్, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ జోహార్. జై రాజక, మరే చాకలి ఐలమ్మ, మరే చాకలి ఐలమ్మ. యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు, చెవిలో నుండి రక్తం రావడంతో ఆసుపత్రికి తరలింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రం నారాయణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఘటన. అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణగా గుర్తింపు. పడిపోయిండు సడన్ గా బండి సైడ్ పడిపోయి గోడ
ఏం కాదు, అది కుర్చీ ఐరనే, ఏం కాదు. వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో హన్మకొండ న్యూ షాయంపేటలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే హన్మకొండ కలెక్టర్ గారికి కూడా స్వాగతం. వీరనారి చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అందరికి స్వాగతం తెలియజేస్తూ శబరీష్ గారు, వైఎస్ హన్మకొండ గారు వీరనారి పుష్పాంజలి ఘటిస్తూ కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ సత్యశారద మేడం గారు, వైఎస్ గారు కూడా వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు. సో కార్యక్రమం విధంగా నేను అందరు చెప్తాను. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఏడుకొండల వారిని ప్రార్థించినట్టు తెలిపారు. స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరిన మంత్రి ప్రజాపాలన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరువ కావాలని కూడా భగవంతుణ్ణి వేడుకున్నారని చెప్పారు. సార్ వచ్చాను సార్. జరిగా జరుగు కలిసిన మనం చేతన వెనక
స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వాదంతో ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తాను. బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల గురించి ఆలోచించి ఉంటే హనుమంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు నిలపలేదు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజైనా బీసీల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9th ఎలక్షన్. సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే మోదీ మెడలో వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజనులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఆలోచించండి. నేను చెప్తుంది సత్యమా కాదా? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. ఏఎస్ రావు నగర్లోని డాక్టర్ ఏఎస్ రావు సెంచరీ భవన్లో సీనియర్ జర్నలిస్టు మెరుగు చంద్రమోహన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సీనియర్ పాత్రికేయుడు బెల్లిదే అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం కమిటీ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా పి మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కుమార్, కోశాఖాధికారిగా కోల సతీష్ కుమార్ను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులు ఎండి రియాజ్, గార్లపాటి శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కడారి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ప్రశాంత్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా ముత్యం ముఖేష్ గౌడ్, గాడపల్లి పరమేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కులు, ఆత్మగౌరవం వంటి అంశాలపైన చర్చించడం జరిగింది. దీని ఆధారంగా రాబోయే కాలంలో జర్నలిస్టుల యొక్క ఆ కుటుంబాల సంరక్షణ, వారి హక్కులు, వారి వృత్తిలో వస్తున్నటువంటి ఇబ్బందుల పైన మా ప్రెస్ క్లబ్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ పత్రికలలో, వివిధ ఛానల్లో ప్రధానమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరినీ ఒక ప్రాతిపదిక మీద ప్రెస్ క్లబ్లోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళంతా కూడా తమ వృత్తి రక్షణ కోసం, వారి హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం ఈ ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉంటారు. ఇది రాబోయే కాలంలో మరింత వీరి యొక్క సమస్యల మీద జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇప్పటికీ సరైనటువంటి వసతి సౌకర్యం కానీ, ప్రభుత్వాలు ఇస్తామన్నటువంటి హామీలు కానీ అమలు చేయలేని పరిస్థితి. అవన్నీ కూడా అమలయ్యేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి అధికారులతోని సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల కుటుంబాల కోసం, వారి
ఇల్లు, ఇంటి స్థలం, విద్య, వైద్యం వంటి అంశాల పట్ల నిర్దిష్టంగా ఒక కార్యక్రమం రూపొందిస్తాం. ఆ రకంగా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వారి సమస్యల మీద మాట్లాడతాం. రాబోయే కాలంలో ఈ కార్యక్రమం తీసుకొని మేము ముందుకు సాగాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.